ఆపడానికి నువ్వెవడురా? ఊరే ఉన్న నీ అబ్బగాడి సొత్తు అనుకున్నావా? మా కాంతమ్మ గారి తరపున మీ వెంకటాపురంలో నేను అడుగు పెడతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. దమ్మున్న మగాడు ఎవ్వడైనా సరే నా మాట మీరి ఈ కర్ర దాటి రండ్రా. రండే. ఆ తర్వాత తిరిగి వెళ్ళేది శవాలే. శవాలే. మమ్మల్ని ఆపడానికి నువ్వెవడురా? ఊరే ఉన్న నీ అబ్బగాడి సొత్తు అనుకున్నావా? మా కాంతమ్మ గారి తరపున మీ వెంకటాపురంలో నేను అడుగు పెడతాను. ఎవడు ఆపుతాడో చూస్తాను. దమ్మున్న మగాడు ఎవ్వడైనా సరే నా మాట మీరి ఈ కర్ర దాటి రండ్రా. రండే. ఆ తర్వాత తిరిగి వెళ్ళేది శవాలే. శవాలే. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పాడు. చెప్పడానికేం లేదండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వెంకటాపురానికి మీరు సర్పంచ్గా గెలిచారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు అన్నది మా వెంకటాపురం ప్రజల అభియోగం. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలని ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాతే మా ఊళ్ళో అడుగు పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో సర్పంచ్గా ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరిస్తే తప్ప మీ ఊళ్ళోకి రానివా? అవును. అప్పుడు మాటిచ్చి తప్పినట్టుగానే ఈసారి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇచ్చిన మాట తప్పరని గ్యారంటీ ఏంటి? నేనే గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అయ్యాక నేనిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరండి. మీరాగండి. కరెక్ట్గా చెప్పావు పెద్దాయన. కాంతమ్మ గారు, మీ మాట మీద నమ్మకం పోయింది. మా వెంకటాపురం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు.
చెప్పండి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఊళ్ళోకి అడుగు పెడతారా, లేదంటే మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతారా? అవును 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 అవును. ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకురా? ఇప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అంటున్నారుగా. ఏంట్రా నిలబెట్టుకునేది? మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పేది. అలాగే కాంతమత్త, నువ్వు చెప్పినట్టే మనిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం కానీ ఆ ఒప్పందంకున్న గడువు కానీ నేనెవ్వరికీ చెప్పను. అలా అని నీకు మాటిస్తున్నాను. ఆ ఇచ్చిన మాట తప్పితే ప్రాణం వదులుకోమని కూడా మా అత్తే చెప్పింది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పాడు. చెప్పడానికేం లేదండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే వెంకటాపురానికి మీరు సర్పంచ్గా గెలిచారు, అవునా? అవును. అప్పుడు మీరు ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒక్క హామీ కూడా నెరవేర్చలేరు అన్నది మా వెంకటాపురం ప్రజల అభియోగం. కాబట్టి గతంలో ఇచ్చిన హామీలని ముందుగా నెరవేర్చండి. ఆ తర్వాతే మా ఊళ్ళో అడుగు పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? అప్పుడెప్పుడో సర్పంచ్గా ఇచ్చిన హామీలు ఇప్పుడు నెరవేరిస్తే తప్ప మీ ఊళ్ళోకి రానివా? అవును. అప్పుడు మాటిచ్చి తప్పినట్టుగానే ఈసారి ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇచ్చిన మాట తప్పరని గ్యారంటీ ఏంటి? నేనే గ్యారంటీ. నేను ఎమ్మెల్యే అయ్యాక నేనిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను. వాళ్ళు నమ్మే పొజిషన్లో లేరండి. మీరాగండి. కరెక్ట్గా చెప్పావు పెద్దాయన. కాంతమ్మ గారు, మీ మాట మీద నమ్మకం పోయింది. మా వెంకటాపురం ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నమ్మడానికి వీల్లేదు. చెప్పండి, గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి ఊళ్ళోకి అడుగు పెడతారా, లేదంటే మాట తప్పి వెనక్కి వెళ్ళిపోతారా? అవును 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 అవును. ఎప్పుడో సంగతి ఇప్పుడెందుకురా? ఇప్పుడిచ్చిన హామీలు నిలబెట్టుకుంటా అంటున్నారుగా. ఏంట్రా నిలబెట్టుకునేది? మాటిస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోవాలని మా అత్త చెప్పేది. అలాగే కాంతమత్త, నువ్వు చెప్పినట్టే మనిద్దరి మధ్యన జరిగిన ఒప్పందం కానీ ఆ ఒప్పందంకున్న గడువు కానీ నేనెవ్వరికీ చెప్పను. అలా అని నీకు మాటిస్తున్నాను. ఆ ఇచ్చిన మాట తప్పితే ప్రాణం వదులుకోమని కూడా మా అత్తే చెప్పింది.